ముందుగా అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఫస్ట్ టైం అంటే ఈ సభలో నేను మాట్లాడుతున్నా. సో అందరు కూడా ఒక 2 నిమిషాలు, ఇంతకుముందు గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఈ రోజు ఈ సమస్యలు కేవలం అర్ధరాత్రిలో పుట్టుకొచ్చిన సమస్యలు కాదు మేడం. గత 9 సంవత్సరాలుగా ఏదైతే జిహెచ్ఎంసి అనేది హైదరాబాద్ ప్రజలకి ఒక బ్యాంక్స్ ఉంటుంది. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా, ఇక్కడ ఉన్న మిగులు బడ్జెట్ గా ఉన్న జిహెచ్ఎంసి ఈ రోజు అప్పులలో ఏ రకంగా ఉందో, రోజువారీ అప్పు కట్టాల్సింది ఏ పరిస్థితిలో మన అందరికి కూడా తెలుసు. అండ్ దీనికి సంబంధించి ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానివ్వండి, డెప్యుటేషన్ గురించి కానివ్వండి, తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారికి దానిపైన ఒక్క నిమిషం దానిపైన తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెడతారు. అసొంటివి ఈ ప్రభుత్వంలో జరగవు. దానితో పాటు మనం బడ్జెట్ కేటాయింపులో చూసుకుంటే మేడం, గతంలో జిహెచ్ఎంసి పరిధిలో ఏ రకంగా బడ్జెట్ కేటాయించారో మొత్తము అంచనా వేసినా కూడా 1776 కోట్ల మటుకే బడ్జెట్ కేటాయించారు లాస్ట్ 9 years కి చూస్తే. ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నాను మేడం. అంటే ఇంతకుముందు మీరు ఎక్కువ రన్నింగ్ కామెంటరీ ఇవ్వకండి విజయరెడ్డి గారు. మీరు రన్నింగ్ కామెంటరీ ఇవ్వద్దండి. ఇక్కడ మేయర్ గారు ఉన్నారు, నేను మేయర్ అండ్ ఐఎమ్ స్పీకింగ్ టు ద ఎక్స్ అఫీషియో మెంబర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీ రన్నింగ్ కామెంటరీ. సో యూ ప్లీజ్ గో హెడ్. స్ట్రీట్ లైట్ అంశం ఏదైతే ఉందో తప్పనిసరిగా దాన్ని పరిగణలోకి తీసుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ సమస్యలు కూడా, అంటే ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏదైతే ఇప్పుడే సమస్యలు పుట్టుకొచ్చే విధంగా మాట్లాడితే గత 9 సంవత్సరాలుగా చిత్తశుద్ధి లేకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. చిత్తశుద్ధితో ప్రతి సమస్య గతంలో వచ్చి సమస్యలు ఇక్కడ లేవనైతే మాట్లాడితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. గత 2 నెలలుగా రాత్రికెళ్ళే స్ట్రీట్ లైట్లు ఖరాబ్ అయినా, మొన్నటికెళ్ళే సమస్యలు వచ్చే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అవన్నీ సమస్యలు మేము వచ్చి 2 నెలలు అవుతుందా? గత 2 నెలల ముందు మీరే ఉన్నారు, దానికంటే ముందు మీరే ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా మీ హయాంలోనే అయినాయి. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము, చిత్తశుద్ధితో మేము వ్యవహరిస్తాము. కూర్చోండి.